భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం. ఏపీ డిఎస్సి కి సంబంధించి చాలా మంది స్కూల్ అసిస్టెంట్ మరియు టీజీటీలకు సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతానికైతే ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ మనకు టీజీటీ అండ్ దెన్ స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించిన షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి మనం ఒకసారి ఆ షెడ్యూల్ ని పరిశీలిస్తే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్ ఎక్సెప్ట్ తెలుగు అండ్ హిందీ. మనకు ఆల్రెడీ తెలుసు తెలుగు అండ్ హిందీకి సంబంధించి కోర్టులో కేసు ఉన్న కారణంగా ఈ పోస్టులను ఇప్పుడు భర్తీ చేయడం లేదు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్స్ లో తెలుగు అండ్ హిందీ తప్ప మిగిలిన సబ్జెక్ట్స్ అందరూ కూడా, అలాగే టీజీటీకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళు మనకు దానికి సంబంధించిన షెడ్యూల్ ఇది. జూలై 23వ తేదీన మెసేజెస్ టు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ఎవరైతే సెలెక్ట్ అయింటారో అలాంటి వారి మొబైల్ ఫోన్స్ కు మెసేజెస్ పంపించడం జరుగుతుంది. మరి ఆ మెసేజ్ లో ఏముంటుంది అంటే, మీరు రిసీవ్ చేసుకున్న మెసేజ్ లో మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అనేది ఉంటుంది. దాంతో పాటు మీకు ఒక ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ అనేది కూడా రావడం జరుగుతుంది. మరి ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ అని మనందరికీ తెలిసిందే. మరి అది చూసి చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. ఓటీపీ అంటే ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలేమో, ఇది మనం అప్లోడ్ చేసేటప్పుడు ఒకసారికే ఉపయోగిస్తే మరి తర్వాత పని చేయదేమో అని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. అలా ఏం లేదు. మీ మొబైల్ కు వచ్చినటువంటి ఆ ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ అనే దాన్ని మీరు ఈ డిఎస్సి వెబ్సైట్ లో అప్లోడ్ చేసేటప్పుడు ఎన్నిసార్లైనా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, మరి దాని మీద మీరేమి హైరాణ పడాల్సిన అవసరం లేదు. మరి మీ యొక్క సెల్ ఫోన్ కి ముందు రోజు సాయంత్రం మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ఓటీపీని ఉపయోగించి మీరు జూలై 24, 25వ తేదీలలో మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ విధంగా మీ యొక్క సర్టిఫికెట్స్ ని మీరు అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని మనం క్లియర్ గా ఆల్రెడీ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోస్ ని అప్లోడ్ చేయడం కూడా జరిగింది మన భాస్కర్స్ ఏరియాలో. మీరు మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ప్లేలిస్ట్ లోకి వెళ్తే డిఎస్సి సెలెక్షన్ ప్రాసెస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ డిఎస్సికి సంబంధించిన ప్రతి సమస్యకు ఒక సమాధానంగా ఒక వీడియో అనేది ఉంటుంది. మరి వాటిని మీరు చూస్తే ఏ విధంగా మీరు సర్టిఫికెట్స్ అనేది అప్లోడ్ చేయాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు సర్టిఫికెట్స్ అనేవి 24-25 అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏవైతే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసింటారో ఇక్కడ అవే సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ ని దాంతో పాటు 3 సెట్స్ జిరాక్స్ ను కూడా మీరు తీసుకువెళ్ళాలి. ఎక్కడికి తీసుకువెళ్ళాలి అంటే, మీరు సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేసిన తర్వాత మీరు డిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ మీకు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసినాకే కాల్ లెటర్ వస్తుందా అంటే అలా ఏం లేదు. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ లో మీ పేరు ఉంది అంటే మీరు కాల్ లెటర్ అప్లోడ్ చేయకపోయినా మీ యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు ఫస్ట్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునైనా మీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయొచ్చు, లేదా సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అయినా మీ కాల్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి మీ కాల్ లెటర్ ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ యొక్క సర్టిఫికెట్స్ ని ఎక్కడికి తీసుకురావాలి అనే అడ్రస్ మెన్షన్ చేయడం జరిగి ఉంటుంది. మరి మీ యొక్క కాల్ లెటర్ లో మీకు ఏ డేట్స్ అయితే, ఏ డేటు, ఏ టైము, తర్వాత ఏ లొకేషన్ అయితే ఇచ్చింటారో ఆ లొకేషన్ కి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. మరి ఎప్పుడు అంటే స్కూల్ అసిస్టెంట్ ఎక్సెప్ట్ తెలుగు హిందీ వాళ్ళైతే 26, 27వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతోంది. మరి ఎక్కడ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే, ఆల్మోస్ట్ ఇక్కడ మనకు టీజీటీ అనేది జోనల్ పోస్ట్ కాబట్టి మనకు జోన్ వైడ్ గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే, స్కూల్ అసిస్టెంట్ అనేది డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి డిఈఓ ఆఫీసెస్ లో మనకి స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండవచ్చు. మొత్తానికి ఎక్కడ ఉంటుంది అనేది మీకు కాల్ లెటర్ లో అడ్రస్ తో సహా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ కాల్ లెటర్ లో ఇచ్చిన అడ్రస్ లోకి మీరు వెళ్లి మీ యొక్క సర్టిఫికెట్స్ ని వెరిఫై చేయించుకోవాలి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనకు అక్కడ ఉంటుంది, మీరు ఏ ఫామ్స్ ని ఫిల్అప్ చేయాలి అంటే, ఫస్ట్ చెక్ లిస్ట్ ఎలా ఫిల్అప్ చేయాలి, తర్వాత డిక్లరేషన్ ఫామ్ ని మీరు ఏ విధంగా ఫిల్ చేయాలి, తర్వాత మీకు ఇక ఫోల్డర్ స్లిప్ అనేది ఎలా ఉండాలి, ఫోల్డర్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని ప్రతిదాన్ని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. మీరు డిఎస్సి సెలెక్షన్ ప్రాసెస్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అందులో మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ తీరడానికి కావాల్సినటువంటి వీడియోస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ విషయానికి వచ్చినప్పుడు వీరి యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనేది 28-29 జూలై 28-29 ఉండబోతోంది. ఇక్కడ మీరు చాలా
జాగ్రత్తగా మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడు 24-25వ తేదీన మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. ఒక సర్టిఫికెట్ ప్లేస్ లో ఇంకో సర్టిఫికెట్ మీరు ఒకవేళ అప్లోడ్ చేస్తే దాన్ని ఈ డిఈఓ ఆఫీస్ లో దాన్ని రెక్టిఫై చేయడానికి ఎలాంటి అవకాశాలు లేవు. మీరు విజయవాడ లెవెల్లో మరి మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త పడుతూ అప్లోడ్ చేయండి. ఓకే, ఇది టోటల్ గా మనకు టీజీటీ మరియు స్కూల్ అసిస్టెంట్స్ కు సంబంధించిన షెడ్యూల్. మరి 23వ తేదీన మనకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కు మెసేజెస్ తో పాటు ఈ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కు సంబంధించిన లిస్టు కూడా రేపు వెబ్సైట్ లో మనకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్రిన్సిపల్స్ అండ్ పీజీటీ విషయాన్ని కూడా గమనిస్తే వారికి కూడా ఎప్పుడైతే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలో దానికి ముందు రోజు మాత్రమే ప్రొవిజనల్లీ సెలెక్షన్ లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం మనం గమనించవచ్చు. మరి వాటిని మనం పరిశీలిస్తే టీజీటీ మరియు స్కూల్ అసిస్టెంట్స్ కు సంబంధించిన ప్రొవిజనల్లీ సెలెక్షన్ లిస్ట్ కూడా రేపు కన్ఫామ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అందులో ఎవరి పేరైతే ఉంటుందో వారు 24-25వ తేదీ వారి యొక్క సర్టిఫికెట్స్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. మరి ఇది టోటల్ గా షెడ్యూల్. మరి ఈ షెడ్యూల్ మనకు డిఎస్సి వెబ్సైట్ లో ఉందా అంటే మనం డిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్లి వెతికితే ఈ షెడ్యూల్ అనేది అసలుకే కనిపించదు. ఆల్రెడీ మనకు ప్రిన్సిపల్స్ పీజీటీస్ కూడా మనకి షెడ్యూల్ అనేది అఫీషియల్ గా డిఎస్సి వెబ్సైట్ లో పెట్టకపోయినా అదే షెడ్యూల్ ప్రకారం జరిగింది. మరి ఇది కూడా మనకు అఫీషియల్ గా డిఎస్సి వెబ్సైట్ లో పెట్టకపోయినా ఇదే షెడ్యూల్ ప్రకారం మనకు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే స్కూల్ అసిస్టెంట్స్ మరియు టీజీటీలకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగబోతోంది. మరి ఇది కన్ఫామా కాదా అని నేను కూడా క్రాస్ చెక్ చేసుకోవడం కోసం న్యూస్ ఛానల్స్ ని పరిశీలించడం జరిగింది. అందులో మనం ఈటీవీలో మనకు దీనికి సంబంధించిన న్యూస్ కూడా స్క్రోల్ అవ్వడం మనం గమనించవచ్చు. మీరు ఒకసారి దాన్ని పరిశీలిస్తే స్కూల్ అసిస్టెంట్ ఈ విధంగా ఉంది. వెబ్సైట్ లో హిందీ, తెలుగు మినహా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల జాబితా. అభ్యర్థుల ఫోన్ కు సంక్షిప్త సమాచారం పంపనున్న పాఠశాల విద్యాశాఖ. ఈ నెల 24-25 తేదీల్లో ధ్రువపత్రాల అప్లోడింగ్ కు అవకాశం. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో టీజీటీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల జాబితా. వెబ్సైట్లో హిందీ, తెలుగు మినహా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల జాబితా. అభ్యర్థుల ఫోన్కు సంక్షిప్త సమాచారం పంపనున్న పాఠశాల విద్యాశాఖ. ఈ నెల 24-25 తేదీల్లో ధ్రువపత్రాల అప్లోడింగ్ కు అవకాశం. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన. సేమ్ ఇదే మనకు ఇక్కడ కనిపిస్తుంది. 26, 27, 28, 29 ధ్రువపత్రాల పరిశీలన, 24, 25 సర్టిఫికెట్స్ అప్లోడ్, 23వ తేదీన మెసేజ్ సెల్ ఫోన్ కు అనే ఇదే షెడ్యూల్ ని మనకు అక్కడ చూపించడం జరిగింది. సో రేపు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ వస్తే 24, 25వ తేదీన మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. 26, 27, 28, 29న సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతోంది. సో ఇది స్కూల్ అసిస్టెంట్ మరియు టీజీటీలకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఒకవేళ రేపు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చినా కూడా దాన్ని కూడా మన భాస్కర్స్ ఏరియాలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందాలని అనుకుంటున్నారా? కేవలం అనుకుంటేనే సరిపోదు, మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వాలి. మరి అవుతారు కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.